యెహోషాపాతు ఏమంటున్నాడు చూడండి, నేను నీ వాడను, నా జనులు నీ జనులు, మేము నీతో కూడా యుద్ధమునకు వచ్చేదమని చెప్పాను. ఎవరితో సహవాసం చేస్తున్నాడు తిను? దేవుడికి విరుద్ధంగా జీవిస్తున్నటువంటి వ్యక్తితో సహవాసం చేస్తున్నాడు. అతనితో కలిసి తిరిగి యుద్ధానికి కూడా వెళ్తానంటున్నాడు. యుద్ధానికి వెళ్తానని చెప్పి ఏం మాటలు చెప్తున్నాడు? నీ జనులు నా జనులు, నా జనులు నీ జనులు అని చెప్తూ సంభాషిస్తున్నాడు. ఇదిగో నువ్వు రమ్మంటావే ఆలస్యం, నేను వస్తాను ముందు అని చెప్పగానే ఆహాబు సరే రా మరి వెళ్దాం అంటే, అప్పుడు వీళ్ళు ప్రవక్తల యొక్క ఆలోచన ఏంటని తెలుసుకోవడానికి ప్రవక్తలందరినీ పిలుస్తారు. మరి నేనే చెప్పాను, ఎంతమంది ప్రవక్తలు? మొత్తం 400 ప్రవక్తల మంది వస్తారు. 5వ వచనం చదువుదాం. ఇజ్రాయేలు రాజు 400 మంది ప్రవక్తలను సమకూర్చి